Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి భారీ చేరికలు. తాడేపల్లిగూడెం వికాస్ కాలనీ 3 వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చిత్తూరి నాగేంద్ర వారి అనుచరులు జనసేన పార్టీలోకి రాక చిత్తూరి నాగేంద్ర ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాసు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం బీజేపీ పార్టీ పార్టీలోకి నువ్వు సైడ్ జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మిత్రుడు చిత్తూరు నాగేంద్ర గారు, వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు స్వాగతం పలుకుతూ మీ యొక్క బాధ్యతను పూర్తిగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను పూర్తిగా వాళ్ళతో ఉంటానని, మీరు ఈ ఒక్కసారి మీరు గెలిపించండి, జీవితాంతకాలం మీరు నాతో ఉంటారు, నేను మీతో ఉంటాను. నాతో ఉన్న కమిట్మెంట్ అలా ఉంటుంది. ఎందుకంటే నాగేంద్ర నాకు ఎప్పుడు నుంచి తెలుసు, తను ఎప్పుడూ నమ్మి వైఎస్ఆర్సీపీని నమ్మి ఎలక్షన్ చేశాడు. కానీ అతనికి ఈ రోజు వరకు తనకి తెలియాలి, మనం చెప్తే తనకు అర్థం అవుతుంది. కాబట్టి తను అనుభవించింది మీకు ఈరోజు మీ ముందు చెప్పాడు. నాకు కూడా ఉన్న నా అనుచరులకు కానీ, లేకపోతే నా కుటుంబ సభ్యులకు కానీ, మా ఊరికి కానీ ఏం చేయించుకోలేకపోయాను. కాబట్టి ఈరోజు జనసేన పార్టీలోకి నేను వస్తున్నానని చెప్పి తెలియజేసి చాలా సంతోషం. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ ఎలా ఉందో మన ఎమ్మెల్యే గారు జరిగే పరిస్థితి మీ అందరికి తెలుసు. ఆయన దగ్గరుండి అనిపించిన వ్యక్తి, మనతన లేదు పాపం, అందరి దగ్గర ఆయన సమానంగా డబ్బులు తీసుకుంటాడు. మరి మనోడు కదా మనకు చేశాడని ఆలోచన లేని వ్యక్తి మరి కొట్టి సత్యనారాయణ గారు. ఇది గమనించినటువంటి ముందు నాగు, మరి అదేవిధంగా లోవరాజు, అదే ప్రాంతం నుంచి వీళ్ళందరూ కూడా ముందుగా వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత మన నాగేంద్ర కూడా అన్న ఇలా వెళ్తే బాగుంటుంది, మనం ఒక మంచి మన సమాజం బాగుపడాలి, మన అందరూ బాగుండాలంటే ఈరోజు 31వ వార్డు సంబంధించి కవల్ నాగరాజు గారు, అదేవిధంగా చిత్తూరు నాగేంద్ర గారు 2వ వార్డు నుంచి బుద్దాల రాజు గారు, ఇంకా చాలా మంది కుటుంబంలో జగమంత కుటుంబంలోకి ఈ కుటుంబాన్ని నేను వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది. నేను ఒకటే అనుకున్నా, జనసేన కుటుంబం జగమంత కుటుంబం అవ్వాలని. కానీ భగవంతుడి దయ, నేను అనుకున్నది ఏ రోజు అనుకున్నా నాకు తెలియదు, కానీ ఈ రోజు తాడేపూడి అందరూ కూడా ఈ జగమంత కుటుంబంలో జాయిన్ అయ్యారు. జగమంత కుటుంబం, జనసేన కుటుంబం, జగమంత కుటుంబం.
ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మిఠాగుడ్ నాగేశ్వరరావు కూడా రావాలని కోరుతా ఉన్నా. ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా రండి, మా కుటుంబంలో జాయిన్ అవ్వండి. పెయింట్ రవి గారు ఏదైనా పెయింట్ రవి గారు కూడా రావాలి. వైఎస్ఆర్ పార్టీలో జగన్ గారు మొగతూరు వచ్చిన కానీ తోటకల్లి గారు అందరితో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ పార్టీలో ఎవరికి ఏ విధమైన న్యాయం చేయలేకపోయారు. నా కూడా తిరిగిన కుర్రోళ్ళు కానీ నా వాటిలో ప్రజలకు కానీ ఎవరికి ఏ విధంగా న్యాయం చేయలేక ఇక జనసేన పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీన్ గారు అవుతే, సీన్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, సీన్ గారు అవుతే క్వాలిటీ ఉన్న మనిషి, కష్టపడ్డే ఎండ ఆదుకుంటారు. కాబట్టి నేను నా తమ్ముళ్ళు అన్నదమ్ములు మేనల్లుళ్ళు మొత్తం అందరం కలిపి ఈ జనసేన పార్టీలో ఈరోజు సీన్ గారి సమక్షంలో జాయిన్ అయ్యాము. భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ ఈతకోట తాతాజీ, నరసాపురం పార్లమెంట్ మీడియా మేనేజ్మెంట్ కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తలకు సంబంధించి పరిశీలించే పార్టీ అన్న సంగతి మరొక్కసారి రుజువు అయిన రోజు. ఎందుకంటే 2014లో పైడికొండల మాణిక్యాలరావుకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్యేగా మాణిక్యాలరావుని ఎన్నుకోవటం, అలాగే విశ్వ హిందూ పరిషత్తు సభ్యులైన గోకరాజు గంగరాజు గారు తీసుకొచ్చి నరసాపురం పార్లమెంట్కి ఎలక్ట్ చేయడం అంటే అప్పుడు ఆశ్చర్యపోయారు. అంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకు కూడా సంపూర్ణమైన విలువిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో ఈ యొక్క దేశంలో ఉన్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ ముందడుగు వస్తూ ఉంటుంది. దీన్ని ఎంతోమంది కింద స్థాయి నాయకులు కూడా తీసుకొచ్చి వివిధ పదవులు ఇచ్చి అలా గౌరవించి వాళ్ళ యొక్క తెలివితేటలని టాలెంట్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం భారతీయ జనతా పార్టీ గొప్పతనం. దానికి ఉదాహరణే పైడికొండల మాణిక్యాలరావు. ఎందుకంటే కీర్తి చేసిన పైడికొండల మాణిక్యాలరావు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు తాడేపల్లి నియోజకవర్గంలో చాలామంది ఈయనేంటి ఎమ్మెల్యే టికెట్ నీకు ఏమొచ్చు ఏం తెలుసు అన్నారు. నిజంగా ఆయనకున్న నాలెడ్జి, ఆయనకున్న పరిజ్ఞానంతో, ఆయనకున్న భాషా విధంతో ఎన్నో సబ్జెక్టుల మీద అనార్గ్రంగా ఆయన చేసిన 5 ఏళ్ళు ప్రజలకి విశేషంగా అభిమానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు. అలాగే ఒక విజన్తో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ఈరోజు ఆయన ఉన్నప్పుడు చేసిన రోడ్లు, ఆయన ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చిన అభివృద్ధి ఏమీ లేదు ఈ నియోజకవర్గంలో అన్నది ప్రజలకు బాగా గుర్తుండిపోయిన విషయం. అదే రకంగా మరి ఈరోజు నరసాపురం పార్లమెంట్కి భూపతి శ్రీనివాస్ వర్మ గారిని రాత్రి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నరసాపురం పార్లమెంట్ జిల్లా మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్గా నన్ను నియమించిన మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారికి, అలాగే మరి ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు గారు, కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే పాకా సత్యనారాయణ గారి క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు నారాయణ తాతాజీ గారికి, నాకు వెన్నంటి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నేను ఉన్నానని భరోసా ఇచ్చే మా అన్నగారు పెద్దలు భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఈ ఎలక్షన్ నరసాపురం పార్లమెంట్లో మీడియా మేనేజ్మెంట్ కన్వీనర్గా అయిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు పత్రికా సమావేశంలో మరి ఇవాళ నరసాపురం పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్ సభ్యునిగా, ఉమ్మడి సభ్యుడిగా, అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రీతమ నాయకులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నిన్న మ్యాండేట్ కన్ఫర్మ్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి మేము మా తాడేపల్లిగూడెం అసెంబ్లీలో మా నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన విజయానికి మరి ఇక్కడ ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీను గారు జనసేన నాయకులు వారి ఎమ్మెల్యేగా,
శ్రీనివాస్ వర్మ గారిని ఎంపీగా నెగ్గించడానికి బూత్ స్థాయిలో ప్రతి బూత్లో కూడా పెద్ద ఎత్తున మేము ప్రచారం చేసి వారి విజయానికి అత్యధిక వేల ఓట్ల మెజార్టీతో నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఎందుకంటే శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో జనసేన పార్టీలోకి భారీగా చేరిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు పైబోయిన వెంకట్రామయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొట్ట శ్రీనివాసు వారి అనుచరులు జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గౌతమ్ నాగరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జనసేన సైన్యమే సిద్ధం, తన అడుగుల పిడుగుల శబ్దం, నీ సైన్యమే సిద్ధం, తన అడుగుల పిడుగుల శబ్దం, నీ పేరే ప్రజలకు. కొమ్మ రమేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పంది శ్రీని గారిని కూడా. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ఏ పల్లెటూరులోనూ కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, సిల్ట్ తీయని పరిస్థితి, ఎక్కడ కూడా ఎలాంటి శానిటేషన్ జరగకుండా జీతాలు లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి అసలు పల్లెటూరు వచ్చి ఓటు అడిగక్కుందో లేదో కూడా మీరు ముందు నిలదీయవలసిన అవసరం మీకు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓ సర్పంచ్ ఎంతో ఆశపడి మన ప్రజలకు సేవ చేద్దామని చెప్పి ఉన్న ఎకరం అరెకరం అమ్మి పొలం అమ్మి ఇవాళ విలేజ్లో సర్పంచ్ అయినా ఎంతో ఆశగా మనం చేయాలని తపన పడినటువంటి వ్యక్తులందరూ కూడా నిధి చెల్లినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ నీతి ఆయోగ్ నుంచి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎస్టీ సప్లైన్ లో డబ్బులన్నీ కూడా లాగేశారు. మొత్తం బీసీ కమిషన్ వచ్చిన డబ్బులు కూడా లాక్కున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు? ఓ పక్కన అప్పు చేస్తూ ఉన్నారు, ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం 1,80,000 కోట్లు సహాయం అందించారని చెప్తూ ఉన్నారు. మీరు చూస్తే 8,50,000 కోట్లు డబ్బు చేశారన్నారు. ప్రజలకు అంతా చేసి మీరు చేసిన 2,30,000 కోట్లు. మరి ఈ డబ్బు అంతా ఏం చేశారని అడుగుతా ఉన్నాం. మీరు చంద్రబాబు గారు మీకు అనుమానం రావచ్చు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, అయిన తర్వాత ఏ రకంగా మరి సంక్షేమం చేస్తారన్నారు, ఇస్తారా తీసేస్తారండి? ఖచ్చితంగా ఇస్తాం. ఎలా ఇస్తామంటే మీకు ఇలాగ అప్పు చేసి ఇవ్వం, సంపద సృష్టిస్తాం, మీకు చేసే దోబరాన్ని అరికడతాం. దోబరా అంటే ఏంటంటే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే 60 మంది సలహాదారులు, ₹1,00,000 జీతాలు నెలకే, మీకు పిచ్చి రంగులు, మీ పార్టీ పిచ్చోళ్ళు అయిపోయినటువంటి మీ పిచ్చి రంగులు ప్రజల మీద రుద్దుతా. మరి అంతేకాకుండా ఇవాళ లెక్కర్లో మీరు ఏదైతే సంక్షేమం చేస్తానని చెప్తా ఉన్నారు పక్క నుంచి, మరి ఎవరైతే ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులుగా మా కుటుంబంలో రావడానికి సంసిద్ధులుగా ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, కొండపూలు గ్రామం అనేది మా సొంత గ్రామం. ఇది బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఈ గ్రామం యొక్క స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆయన ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ మన పార్టీ పరిస్థితి ఏంటి, మన వాళ్ళు ఎవరో అంటే గ్రామస్తులందరూ ఈ రోజు అందరూ మన పక్కన ఉన్నారన్నయ్య, మీకు కావాలితే వాళ్ళందరూ ఈ రోజు మన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తే సర్లేరా అని చెప్పేసి మీ గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ రోజు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీను గారు చేసిన సేవలు ప్రజలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు చెప్తానే ఉన్నారు, ఆయన చేస్తానే ఉన్నాడు. మీడియా ద్వారా కానీ, ప్రజల ద్వారా కానీ, ఇంకో పేపర్ ద్వారా కూడా మీకు తెలియటం జరుగుతుంది. ఆయన ఆ రోజు నుంచి రోజు గ్రామాల్లో తిరుగుతూనే ఉన్నాడు. కాకపోతే దోపిడీ వర్గంతో పక్కన ఉంది, సేవ చేసే వర్గంతో ఈ పక్కన ఉంది. మీరు రెండే విషయాలు గమనించండి. ఎందుకంటే ప్రతి పనికి ఒక మనం పని చేస్తే మన డబ్బు వస్తుంది. కాకపోతే మనం చేసిన కష్టపడి పనికి కూడా వాళ్ళు ఈ రోజున ఈ కుర్చీలను దూసుకుంటున్నాడు. ఈ గ్రామంలో ప్రజలు దూసుకుంటున్నాడు, పట్టణంలో ప్రజలు దూసుకుంటున్నాడు. ఈ రోజు 400-500 కోట్లు సంపాదించాడు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 10 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితే ఈ రోజున 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని
బీజేపీ ప్రభుత్వానికి సహకరించే అన్ని పార్టీలను ఓడించాలని, ఇండియా కూటమిని బలపరచాలని కోరుతూ తాడేపల్లిగూడెం అపరాలు మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం స్థానిక చుక్క అప్పలస్వామి భవనములో గొన్నాబత్తుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈరోజు సిఐటియు అపరాల మార్కెట్ వర్కర్స్ యూనియన్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో కార్మికులుగా మనం తీసుకోవాల్సిన కర్తవ్యాలకు సంబంధించిన సమస్యలు కూడా జరుగుతోంది. ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన చేస్తున్న పార్టీలు కార్మిక వర్గమే పెద్ద ఎత్తున దాడి చేసినాయి. అలాగే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా కేంద్ర బీజేపీ పనిచేస్తుంది. కార్మిక చట్టాలన్నీ కూడా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకోసం కార్మికులు ఉన్నట్టు దాదాపు 44 కార్మిక చట్టాలు మార్చేసినటువంటి బీజేపీని రానున్న ఎన్నికల్లో వ్యతిరేకించాలనేది మేము కార్మిక వర్గాన్ని పిలుపునిస్తున్నాం. అలాగే బీజేపీ మతోన్మాద విషయాలతో కూడా ప్రజల్ని కలుస్తున్న ప్రజలను కొట్టే పనిచేస్తుంది. అందుకోసం ఈ మతోన్మాద బీజేపీని వ్యతిరేకించాలని మేము పిలిపిస్తున్నాం. అలాగే రైతులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా, అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు అప్పగించే విధంగా చేసినటువంటి తీసుకొచ్చిన కొత్త చట్టాల వ్యతిరేకంగా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ చట్టాల ఉపసంహరణలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ చట్టాలు వెంటనే ఉపసంహరించుకునే విధంగా పోరాటం కోసం అటువంటి మద్దతు ఇచ్చిన పార్టీలు రానున్న కాలంలో మద్దతు ఇవ్వడం కోసం మేము సిఐటిగా పిలుపునిస్తాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇక్కడ ప్రజాతంత్ర హక్కులు దాడి చేసే విధంగా ప్రజలు పోరాడే అవకాశాలు లేకుండా ప్రజాస్వామ్య హక్కులు కూడా భంగం కలిగించే విధంగా పౌరులు రోడ్డు మీదకి పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలు గురి చేసి నాయకుల్ని కార్యకర్తలు అనేక మందిని జైలు పాలు చేసిన సంఘటన ఈ ప్రభుత్వం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున నిర్బంధానికి గురి చేసిన ప్రభుత్వంగా అసలు ప్రశ్నిస్తేనే జైలు పంపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకోసం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్న విధానాలు కూడా వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో మతోన్మాద బీజేపీ దాన్ని అనుసరిస్తున్న కూటమికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి కూటమి వ్యతిరేకంగా మేము రానున్న కాలంలో కార్మికులను పిలిపిస్తాం. ఈ కూటమి ఓడించే విధంగా రానున్న కాలం పనిచేయాలని చెప్పి కార్మికులను పిలిపిస్తాం. హైదరాబాద్ కి చెందిన జనసేన వీర మహిళ వసంతాల ప్రభావతి గానం రచన, నిర్మించిన మహిళలం వీర మహిళలం పాట తాడేపల్లిగూడెంలో జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. బొలిశెట్టి మాట్లాడుతూ ప్రభావతి వీర మహిళల కోసం జనసేన పార్టీ కోసం పాట వ్రాసి పాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒకసారి ఎలా ఉన్నాడమ్మా? ఒకసారి అన్నయ్య గారు మొత్తం ల్యాప్టాప్ అన్నీ పడాలి. తాడేపల్లిగూడెంలో వీర మహిళ సాంగ్
బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడున్న ఇన్ఛార్జీలందరితో కలిపి ఈరోజు లాంచ్ చేయాలనుకున్నాను. కొంతమంది ఈరోజు ఉన్న టైట్ షెడ్యూల్ వల్ల చాలామంది రాలేకపోయారు. అయినా కూడా శ్రీనివాస్ గారు ఎంతో పాపం ఆయన టైర్డ్ అయిపోయినా కూడా ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ లాంచ్ జరగడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు వీర మహిళ విభాగం అనేది చాలా పవర్ఫుల్గా నిర్మించారు. ఎందుకంటే మహిళలకు ఎప్పుడు కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఈ పెట్టిన వీర మహిళ విభాగాన్ని నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు దీని ఒక భావాన్ని నా మనసులో తీసుకొని ఈ పాట రాసి పాడడం జరిగింది. ఇది ఎందుకంటే వీర మహిళలు అనే సాంగ్ ఇంతవరకు రాలేదు. వీర మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. వాళ్ళు తలుచుకుంటే గెలుపు కూడా ఎంతో దూరం ఉండదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు జెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి వ్యాపార పరంగా కానీ ఇంకో రకం కానీ కొన్ని రకాల భయాలు ఉంటాయి. అదే ఒక్కసారి మహిళ బయట అడుగు పెడితే వాళ్ళు దేనికి భయపడరు. వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం కూడా ఉండదు. ఎందుకంటే అడుగు ముందుకేస్తే వెనుకకు చూడం, మాట మీద నిలబడితే కడవరకు తోడుంటాం, సేనానికి అండగా ఉంటాం, మేమందరం కూడా కలిసికట్టుగానే మా జీవితాంతం కూడా కలిసి ఉంటామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తూ ఈరోజు మాకందరూ కూడా సహకరించిన ప్రతి వీర మహిళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా వీర మహిళలం సాంగ్ రిలీజ్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. మహిళ అంటే వంటగదిలో వంట చేసుకునేదే కాదు, బయట సమాజాన్ని కూడా చక్కబెట్టగలదు అనే దాన్ని నిదర్శనంగా తీసుకుని వీర మహిళల కోసం ఈ పాట మన ప్రభావతి గారు చేయడం చాలా ఆనందంగా ఉందండి. అందులో మేము కూడా ఒక భాగం పోషించడం చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై బొలిశెట్టి, జై హింద్. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంటి దగ్గర సాంగ్ రిలీజ్ చేయడం, మహిళల గురించి సాంగ్ రిలీజ్ చేయడం, అలాగే ఈ సాంగ్ కోసం ప్రభావతి గారు ఎంతో కష్టపడి అహర్నిశలు కృషి చేసి సాంగ్ని ఒక విధానంలో తీసుకెళ్ళి లేడీస్కి అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఏదైనా సాధించగలరు, ఆడవాళ్ళు తలుచుకుంటే ప్రతిదీ చేయగలరు. అలాగే ఓట్లు కూడా మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఓట్లు కూడా ఆ విధంగానే వేయించాలి. నోటుకి ఓటు అని ఒక దాని గురించి నినాదం గురించి కూడా చెప్పారు. నోటుకి ఓటు కాదు, మామూలుగా వ్యక్తిని బట్టి ఓటు వేయాలి అని చెప్పి ఈ పాటని నిర్దేశించి చేయడం అనేది జరిగింది. అలా లేడీస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అందులో మేము కూడా ఒక పాత్ర అవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. జై జనసేన, జై బొలిశెట్టి. ఈ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం ఎస్వి రంగారావు విగ్రహం వద్ద పట్టణ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం మరియు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్లు సబ్ కె సుధాకర్ రెడ్డి, జేవిఎన్ ప్రసాద్ మరియు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ వి సుబ్రహ్మణ్యం వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రాబో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్రమ మద్యం, నగదు రవాణా, ఓటర్లను ప్రోలోపబెట్టే వస్తువులను స్వాధీనపరుచుకుని నిమిత్తం ఈ తనిఖీ చేపట్టడం జరిగినది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.